హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాటర్ అంతా చెక్ చేసి కేదార్ వస్తూ ఉండగా మేఘన మైమర్చిపోయి కేదార్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సీఎం రావడంతో జేడీకేడీ తన టీంని తీసుకొని సీఎంని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. దిస్ ఈజ్ జేడీ అని జేడీ పరిచయం చేసుకుంటూ ఉండగా కేదార్ ఒక బొకే అందించి దిస్ ఈజ్ కేడీ అని పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మేఘన, రమ్య, కిరణ్లని కూడా జేడీ పరిచయం చేస్తుంది. ఆ తర్వాత సీఎం తను నా కూతురు ప్రియా అని పరిచయం చేస్తాడు సీఎం. ఆ తర్వాత జేడీ డ్యూటీ కూర్చి తన పర్ఫార్మెన్స్ కూర్చి తన వల్ల ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో సీఎం జేడీకి చెప్తూ మీనన్ ఆటలు కట్టిస్తున్నందుకు పొగుడుతూ జేడీని మెచ్చుకుంటూ ఉంటాడు సీఎం. థ్యాంక్ యూ సార్ అని అంటూ, ఇది నా ఒక్కదాని అచీవ్మెంట్ కాదు సార్, ఇది టీం వర్క్ అంటూ కేడీని అందరినీ చూపిస్తూ జేడీ చెప్తూ ఉంటుంది. జేడీ అంటే పర్సన్ కాదు సార్, టీం అని చెప్తూ ఉంటుంది. ఓహో అవునా, శబాష్ అని అంటూ ఉంటాడు సీఎం. ఆ తర్వాత నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది ఘాట్ దగ్గరికి జేడీ. ప్రియా జేడీతో పక్కనున్న ఒక టెంపుల్ గురించి చెప్పి మీరు ఆ టెంపుల్ గురించి కనుక్కోండి అని అంటూ నేను అక్కడికి వెళ్ళాలి అని అడుగుతుండగా ఓకే మేడం, నేను తీసుకెళ్తాను, నాకు తెలుసు, కానీ నాకు తెలియకుండా మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళకండి అని జేడీ ప్రియాతో చెప్తుండగా ఓకే అంటుంది జేడీ. ఆ తర్వాత సీఎం ఇలా అంటుంటాడు, నేను వెళ్ళిపోయాక ఈ గేట్ని ఓపెన్ చేయండి, నా వల్ల ప్రజలు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని అనగానే ఓకే సార్ అని అంటుంది జేడీ. ఆ తర్వాత సీఎం అక్కడ పూజలు చేస్తుండగా జేడీకేడీ వెనకాలండి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఇక కేడీ ఇలా అంటుంటాడు, అంతా కంట్రోల్లో ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇలాగే గడిచిపోతే ఏ ప్రాబ్లం ఉండదు అని కేడీ అంటుండగా లేదు, అంతా మన కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో ఉంది అనేటట్టు మీనన్ క్రియేట్ చేస్తున్నాడు, అంతే, అంతా గందరగోళంగా ఉంది, ఏదో జరగబోతుందని నాకు డౌట్గా ఉంది. మీనన్ని పట్టుకోవడానికి ఆ హోమ్ మినిస్టర్, కమిషనర్ చాలా అవసరం, వాళ్ళని విడిపించుకోవడానికి మీనన్ ఇప్పుడు సీఎం కూతురు మాత్రమే దారి, కాబట్టి ఖచ్చితంగా ఉన్నదంతా నాశనం చేసైనా కూడా మీనన్ వీళ్ళని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు అని అంటూ ఉంటుంది జేడీ. ఇప్పుడు ఏం చేద్దాం అని కేడీ అడుగుతూ ఉండగా నాకెందుకో డౌట్గా ఉంది, ఇక్కడున్న చుట్టుపక్కల జనాన్ని కూడా ఖాళీ చేయించాలి అని అంటూ ఉంటుంది జేడీ. ఇక మరోవైపు కౌశికి, యువరాజ్, నిషిక, కాచి, ఆ మాధురి, కీర్తితో సహా కుంభమేళానికి వస్తారు ఆ కౌశికి వాళ్ళు. ఇక అత్తయ్య వాళ్ళు కూడా వస్తే బాగుండేది అని నిషి అంటుండగా బాబాయ్కి అంత అర్జెంట్ వర్క్ ఎందుకు వచ్చిందో అని అంటూ ఉంటుంది కాచి. బూచి కూడా లేడు, నన్ను జాగ్రత్తగా పట్టుకో అని కాచి అడుగుతూ ఉంటుంది నిషికాని. ఇక కీర్తిని చూస్తూ కౌశికి నన్ను పట్టుకోమన్నట్టు సైగ చేసి చెప్తూ ఉంటుంది, ఈ ప్రజల్లో తప్పిపోతే కష్టం అని అంటూ ఉంటుంది కౌశికి. అందరూ కలిసి ముందుకు వెళ్తుండగా మాధురికి వంశీ కాల్ చేస్తాడు. ఎలా ఉన్నావు మాధురి అని వంశీ అడుగుతుండగా నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా అని అంటూ ఉంటుంది మధు. నాకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో, కానీ అమ్మ నీకు ఒక విషయం చెప్పమని చెప్పింది నాకు, నువ్వు మీ వదిన చేత కేస్ విత్డ్రా చేసుకునేలా చెయ్యకపోతే నీకు విడాకులు ఇయ్యమని చెప్పింది, నాకు వేరే పెళ్లి చేస్తుందంట అని అనగానే నేను ఏ తప్పు చేశాను వంశీ, నన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు అని అంటూ ఉంటుంది మధు. నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు, నాకు బాధగానే ఉంది, కానీ నా కుటుంబాన్ని బాధ పెట్టిన వాళ్ళతో నేను కలిసి ఉండలేను, ఇది చెప్తున్నానంతే అని అంటూ కాల్ కట్ చేస్తాడు వంశీ. బాధగా అక్కడే కూర్చొని మధు ఏడుస్తూ ఉంటుంది. ఇక వెనకాల మధు రాకపోవడంతో మధు అని వెనక్కి తిరుగుతారు ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ బెంచ్ పై కూర్చున్న మధుని చూసి అందరూ కంగారుగా వెళ్ళి ఏమైంది అని అడుగుతుండగా వంశీ చెప్పిన విషయం అంతా చెప్పేస్తుంది మధు. ఇక నిషిక, కాచి, యువరాజ్ ముగ్గురు కేదార్ దాత్రిలపై విరుచుకు పడుతూ ఉంటారు. అందుకే మధుకి ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అని యువరాజ్ అంటూ ఉండగా అసలు మధుకి వచ్చిన ప్రాబ్లంలో వాళ్ళ
ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు అని కౌశికి అడుగుతుంటుంది. అదంతా నాకు తెలియదక్క, మధుకి ఏదైనా జరిగితే మాత్రం నేను వాళ్ళని వదిలిపెట్టను అని యువరాజ్ అంటుంటాడు. ఇక పదండి అని అంటూ మధు పైకి లేచి ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇక అక్కడ గాడ్ దగ్గరికి వెళ్ళాక కీర్తిని స్నానం చేయడానికి రమ్మంటుండగా నేను రాను, మీరు వెళ్ళి చెయ్యండి అని కీర్తి అంటూ ఉంటుంది. ఇక నిషిక బలవంతంగా లాగబోతూ ఉండగా ఇక అందరూ కీర్తిని నిషికాని చూస్తూ ఉండగా కీర్తి నేను రాను అంటూ విసురుకుంటుంది. ఇక అది చూసి అందరూ నిషికాని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక కాచి నేను కీర్తి దగ్గర ఉంటానక్క, మీరు వెళ్ళండి అని చెప్పగానే వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఇక అక్కడే కీర్తి స్టెప్స్ పైన కూర్చోగా కాచి ఫొటోస్ తీస్తుంటుంది. అటువైపుగా సురేష్ తన ఫ్రెండ్తో కలిసి వెళ్తూ ఉంటాడు. సురేష్ని చూసిన కీర్తి పాప పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు సీఎం పూజలు చేస్తూ ఉండగా అటువైపుగా మీనన్ తన అనుచరులతో కలిసి నల్ల బట్టల్లో సాధువులలాగా వస్తూ ఉంటారు. ఇక ఇంతమంది సెక్యూరిటీ ఉంది బాయ్ అని అంటూ ఉంటాడు దేవా. ఎలాగైనా ఈరోజు సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయాలి అని మీనన్ అరుస్తూ ఉంటాడు. ఇక సీఎం దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అక్కడున్న మేఘన ఆపేస్తుంది. ఇక ఈ నాగ సాధువులనే ఆపుతారా మీరు అని మీనన్ అరుస్తూ ఉండగా ఇక లేదు, వేరే వాళ్ళకి ఎంట్రీ లేదు, కాసేపు ఈ ఘాట్ని మూసేసాం, వేరే దగ్గరికి వెళ్ళండి ప్లీజ్ అర్థం చేసుకోండి అని మేఘన రమ్య అనగానే పక్కకి వెళ్ళిపోతారు ఆ మీనన్ మనుషులు. ఇక జేడి ఆ మీనన్ మనుషులని చూసేస్తుంది. ఇక డౌట్గా మీనన్ అని అనుకుంటూ వాళ్ళ వైపు నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. ఇక మనల్ని చూసేసింది జేడి అని దేవ అంటూ ఉండగా ఇంకొక 40 సెకండ్స్లో బాంబ్ పేలనుంది. 50 సెకండ్స్లో ప్రజలందరూ చెల్లాచెదురు కావడం, మనం సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయడం అన్నీ జరిగిపోతుంది. రాబోయే 1 మినిట్లో జరిగేది ఇదే అని మీనన్ అరుస్తూ ఉంటాడు. మరోవైపు కీర్తిని వెతుకుతూ కౌశికి ఫ్యామిలీ అంతా గందరగోళంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక అప్పుడే 1 2 3 అని కౌంట్ చేయగానే అక్కడ బాంబ్ పేలుతుంది. అది చూసి యువరాజ్ అంటే మీనన్ వచ్చాడన్నమాట, సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయబోతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ పక్కనున్న నిషికాని మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, పద వెళ్దాం అంటూ లాక్కొని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక బాంబ్ పేలగానే అక్కడ సీఎంకి సెక్యూరిటీ ఇవ్వడానికి జేడి మళ్ళీ సీఎం దగ్గరికి వస్తుంది. ఇది మీనన్ అటాకే సార్, మీకు సెక్యూరిటీ ఇవ్వాలి, మీరు ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరాలి, ఇదంతా మీనన్ ప్లానే అని జేడి అంటూ ఉంటుంది సీఎంతో. ఇక మరోవైపు మీనన్ ఆ సీఎం కూతురు నాకు ప్రాణాలతో కావాలి, ఎవరికి ఎంత కావాలన్నా ఇస్తాను అని అరుస్తూ ఉంటాడు. ఇక అదెలా వీలవుతుంది, వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ ఉంది అని దేవా అంటూ ఉండగా ఈ చుట్టూ 5 బాంబులు పెట్టాను, ఎవరైనా సీఎం కూతుర్ని తీసుకొస్తే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తాను అని అంటుండగా జేడీ పేలిన బాంబుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎంకి సెక్యూరిటీ ఇస్తూ తీసుకెళ్ళబోతూ ఉంటుంది. ఇక సీఎం కూతుర్ని మీనన్ కిడ్నాప్ చేయగలడా, కీర్తి పాపకి ఏమైనా అవుతుందా, మళ్ళీ జేడీ కాపాడగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.